ఈ కథ సాంకేతికత మరియు శాస్త్రవేత్తల గొప్ప ప్రయాణం గురించి, వారు భారతదేశాన్ని గణనీయమైన విజయం వైపు తీసుకెళ్లిన విధానాన్ని వివరిస్తుంది. ఈ కథకు కేంద్రంగా నిలిచినది పరం రుద్ర సూపర్ కంప్యూటర్ మరియు క్వాంటం కంప్యూటింగ్. ఇది దేశంలో శాస్త్ర సాంకేతికతకు కొత్త రూపం తీసుకువచ్చింది. 2015లో ప్రారంభమైన నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్తో మొదలైన ఈ ప్రయాణం ఇప్పటి వరకు ప్రపంచంలో పెద్ద దేశాలతో సమానంగా భారతదేశం నిలిచిన విధానాన్ని వివరించే కథనం. ఏ దేశమైనా తన దార్శనికత పెద్దదైనప్పుడే గొప్ప విజయాలను సాధిస్తుంది. సూపర్ కంప్యూటర్ నుండి క్వాంటం కంప్యూటింగ్ వరకు భారతదేశం యొక్క ప్రయాణం ఈ పెద్ద దృష్టి యొక్క ఫలితం. ఒకప్పుడు సూపర్ కంప్యూటర్లు కొన్ని దేశాల నైపుణ్యంగా పరిగణించబడ్డాయి. కానీ మేము 2015లో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ను ప్రారంభించాము. మరియు నేడు సూపర్ కంప్యూటర్ల దిశలో భారతదేశం పెద్ద దేశాలతో సమానంగా ఉంది. సూపర్ కంప్యూటర్ ఆవిర్భావం. పరం రుద్ర సూపర్ కంప్యూటర్ సృష్టి భారత శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల కృషి ఫలితంగా వచ్చింది. ఈ వీడియోలో సూపర్ కంప్యూటర్లను రూపొందించడం కోసం చేసే కృషి మరియు వారి సాంకేతిక విజ్ఞానం ఎలా మార్గదర్శకంగా నిలుస్తుందో చూపిస్తారు. 2015లో భారతదేశం నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద్వారా ఈ రంగంలో ఆవిష్కరణలను చేయడం ప్రారంభించింది. అప్పటి నుండి పరం సిరీస్ సూపర్ కంప్యూటర్లు అనేక రంగాల్లో ప్రగతిని సాధించాయి. క్వాంటం కంప్యూటింగ్ వైపు పయనం. భారతదేశం క్వాంటం కంప్యూటింగ్ లో ఎలా ముందుకు సాగిందో చూపిస్తారు. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా భారతదేశం కొత్త శాస్త్ర పరిజ్ఞానంలో దృఢమైన పునాది వేసింది. ఈ కొత్త టెక్నాలజీ AI, మెషిన్ లెర్నింగ్ మరియు దానిని ఉపయోగించి నూతన అవకాశాలను ఎలా సృష్టిస్తుందో వివరిస్తారు. దేశవ్యాప్తంగా టెక్నాలజీ ప్రభావం. భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల ప్రజలకు సూపర్ కంప్యూటర్ల మరియు HPC సిస్టంల వల్ల కలిగిన ప్రయోజనాలు ఎలా ఉంటాయో చర్చించబడుతుంది. చిన్న గ్రామాలలో వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు రైతు తన పంటకు సరైన నిర్ణయం తీసుకోగలుగుతాడు. దీంతో సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు మేలు జరుగుతుంది. రైతుల నష్టాలను తగ్గించేందుకు కొత్త మార్గాలను రూపొందించగలుగుతాం. ఇది బీమా పథకాల సౌకర్యాన్ని పొందడంలో కూడా సహాయపడుతుంది. మేము దాని సహాయంతో AI మరియు మెషిన్ లెర్నింగ్ కు సంబంధించిన నమూనాలను రూపొందించగలుగుతాము. ఇది వాటాదారులందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. దేశంలోనే సూపర్ కంప్యూటర్లను నిర్మించగల మన సామర్థ్యం, ఈ విజయం దేశంలోని సామాన్యులకు గర్వకారణం. ఇది భవిష్యత్తులో దేశంలోని సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులకు దారి తీస్తుంది. వ్యవసాయం. సూపర్ కంప్యూటర్లు విశ్లేషించిన వాతావరణం మరియు మట్టి సమాచారం రైతులకు సరికొత్త మార్గదర్శకాలు ఇవ్వడం. వాతావరణ అంచనాలు. గ్రామీణ ప్రాంతాల పౌరులకు ఖచ్చితమైన వాతావరణ అంచనాలను అందించడం. మెడికల్ రంగం. ఆరోగ్య పరిశోధనలు వేగవంతం చేయడం మరియు జెనోమిక్స్ వంటి రంగాల్లో పురోగతి సాధించడం. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ. భారతదేశం UPI మరియు ఇతర డిజిటల్ మిషన్లను ప్రారంభించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా టెక్నాలజీతో మరింత అనుసంధానమయ్యారని ఈ కథనంలో వివరించబడుతుంది. ఇది దేశవ్యాప్తంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిచ్చి దేశంలో ప్రతి పౌరుడికి సాంకేతికత యొక్క ప్రయోజనాలను అందించడం. AI, 5G మరియు భవిష్యత్ దిశగా భారత్. ఈ సన్నివేశంలో సూపర్ కంప్యూటర్లు AI మరియు 5G వంటి టెక్నాలజీల అభివృద్ధికి ఎంత సహాయపడుతున్నాయో మరియు భారతదేశం ఈ పునాదిపై భవిష్యత్లో మరింత శక్తివంతమైన దేశంగా ఎలా ఎదుగుతుందో వివరించబడుతుంది. AI మరియు మెషిన్ లెర్నింగ్ యొక్క ఈ యుగంలో సూపర్ కంప్యూటర్లు భారీ పాత్ర పోషిస్తాయి. నేడు భారతదేశం దాని స్వదేశీ సాంకేతికతతో 5G నెట్వర్క్ను నిర్మించింది. నేడు భారతదేశంలో పెద్ద కంపెనీల మొబైల్ ఫోన్లు తయారవుతున్నందున ఇది దేశ డిజిటల్ విప్లవానికి కొత్త రెక్కలను ఇచ్చింది. ఇది సాంకేతికతను మరియు దాని ప్రయోజనాలను ప్రతి దేశస్థునికి అందించడానికి మాకు వీలు కల్పించింది. అదేవిధంగా భవిష్యత్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో మన బలం, మేక్ ఇన్ ఇండియాలో మన విజయం.
దేశంలోని సామాన్యుడిని రేపటి కోసం సిద్ధం చేస్తుంది. సూపర్ కంప్యూటర్ల నుంచి ప్రతి రంగంలోనూ కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. ఇవి కొత్త అవకాశాలకు దారితీస్తాయి. ఇది దేశంలోని సామాన్య ప్రజలకు మేలు చేస్తుంది. చివరగా, పరం రుద్ర సృష్టితో భారత్ ఆవిష్కరణలలో ఎలా ముందంజలో ఉందో తెలుస్తుంది. దేశ యువత నూతన ప్రేరణనిచ్చే శాస్త్ర సాంకేతికతకు అంకితమవ్వడం ద్వారా దేశం మరింతగా విజయవంతం అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. దారి చూపే విజ్ఞానం కణకణంలో నిండి సైన్స్ దారి సారే మేం తలలను గెలిపిస్తాం గగనానికి.